భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు దేశంలో 2 రోజుల పాటు పర్యటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన పర్యటనను విజయవంతంగా ముగించారు. పశ్చిమ దేశాల ఆకాంక్షలు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఒత్తిళ్ల మధ్య జరిగిన ఈ పర్యటన భారత్, రష్యా మధ్య ఉన్న కాల పరీక్షకు నిలిచిన స్నేహాన్ని మరోసారి ధృవీకరించినట్లు అయింది. పుతిన్ భారత పర్యటన అనేది కేవలం దౌత్యపరమైన అంశం మాత్రమే కాదు, భారత్ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా వ్యూహాత్మకంగా ఎంతో లాభదాయకమైనదిగా విశ్లేషకులు భావిస్తున్నారు. రక్షణ, వాణిజ్యం, ఇంధనంతో సహా పలు రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు ఏకంగా 11 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇవి భారత్కు చాలా ముఖ్యమైనవి. పుతిన్ పర్యటనతో భారత్కు కలిగిన ప్రధాన లాభాలు, ప్రయోజనాలు చూసుకుంటే ముఖ్యంగా రక్షణ రంగంలో నిరంతర సరఫరా లభించనుంది. భారత రక్షణ వ్యవస్థలో అత్యధిక భాగం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న పరికరాలపై ఆధారపడి ఉంది. ఈ పర్యటన ద్వారా ఈ సంబంధం మరింత బలోపేతమైంది. పర్యటనలో భాగంగా ఇప్పటికే ఉన్న S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సరఫరా ఒప్పందంపై పురోగతిపై సమీక్ష జరిగింది. ఇది భారత్ వైమానిక రక్షణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. అలాగే యుద్ధ విమానాలు, ట్యాంకులు, నౌకలకు అవసరమైన విడిభాగాలు, మందుగుండు సామాగ్రి సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకోవడం అతిపెద్ద లాభం. రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి రష్యా నుంచి సాంకేతికత బదిలీ, ఉమ్మడి ఉత్పత్తిపై ఒప్పందాలు కుదరడం భవిష్యత్తులో భారత్ ఆత్మనిర్భర్ కావడానికి కీలకం. ఇక చమురు, ఇంధన భద్రత విషయాలకొస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్న నేపథ్యంలో రష్యా నుంచి స్థిరమైన, రాయితీతో కూడిన ఇంధన సరఫరాపై హామీ పొందడం భారత్కు ఎంతో మేలు చేసింది. ఇది పెరుగుతున్న భారతీయ ఆర్థిక వ్యవస్థకు అత్యవసరం. అలాగే తమిళనాడులోని కుడంకుళం అణువిద్యుత్ కేంద్రంతో సహా ఇతర అణువిద్యుత్ ప్రాజెక్టుల విషయంలో రష్యా సహకారం కొనసాగింపుపై అంగీకారం కుదిరింది. వీటితో పాటు ఆర్థిక, వాణిజ్య లక్ష్యాలు కూడా భారత్కు మేలు చేయనున్నాయి. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $100 బిలియన్ పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల అనేక రంగాల్లో లాభం చేకూరనుంది. ముఖ్యంగా రష్యా మార్కెట్లో భారతీయ వస్తువులైన ఫార్మా, వస్త్రాలు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు మార్గం సుగమం అవుతుంది. అమెరికా డాలర్పై ఆధారపడకుండా ఇరు దేశాల కరెన్సీల్లో లావాదేవీలను ప్రోత్సహించడం వల్ల ఆంక్షల ప్రభావం తగ్గుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా భారత్, రష్యా స్నేహం ప్రపంచ రాజకీయాల్లో భారత్కు ఒక బలమైన స్థానాన్ని ఇస్తుంది. ఈ పర్యటన భారత్ ఎవరికీ అనుకూలంగా ఉండకుండా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తుందని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పినట్లయింది.